దావీదు జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆయన వ్రాసిన 73 కీర్తనలు చదివితే అర్థం చేసుకోగలము. దావీదు తన సొంత అనుభవములే తాను వ్రాసిన కీర్తనలందు వెల్లడించాడు. ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క చరిత్ర ఉన్నది. దావీదు కీర్తనలో నిజ పశ్చాత్తాపము, క్షమాపణ యొక్క ధన్యతను చూడగలము. దావీదు దేవుని యథార్థతతోనూ విశ్వాసంతోనూ విధేయతతోనూ సేవించేవాడు. దావీదు చిన్నతనం నుండి అరణ్యంలో ఒంటరిగా కుటుంబానికి దూరముగా పెరిగాడు. చిన్నతనం నుండి కూడా శ్రమలు, బాధలు, కారు చీకటి జీవితము జీవించాడు. కానీ దేవుని యందు భయభక్తులతో పెరిగాడు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలవాడు. తాను ఏమి చేయకూడని ముందుగా దేవునితో సంప్రదించేవాడు. దావీదు జీవితము అద్భుతము. ఒక సామాన్య గొర్రెల కాపరి రాజు అయ్యాడు అంటే అది దేవుని ఏర్పాటు. దావీదు సామాన్యుడే కానీ దేవుని చేతిలో గొప్పవాడయ్యాడు. దావీదు జీవితం అంతయు చూచి ఆయన ఎట్టివాడో తెలుసుకోవాలి. అంతేగాని ఒక చిన్న మచ్చను చూసి దానినే పెద్దగా చేసి దోషిగా నిల్చుట సమంజసం కాదు. బెత్షెబా విషయంలో దేవుడు దావీదును వెంటనే శిక్షించాడు. దావీదు బెత్షెబాకు పుట్టిన ప్రథమ కుమారుడు మరణించాడు. తన సొంత కుమారుడు అబ్షాలోము తండ్రిపై యుద్ధము ప్రకటించాడు, చంపుటకు ప్రయత్నించాడు. దావీదు పశ్చాత్తాపము గమనించవలసి ఉన్నది. దావీదు వల్లే తను తాను దోషిగా నించుకొని తన పాపమును గూర్చి విరిగిన మా హృదయముతో దేవుని ఎదుట, అందరి ఎదుట సిగ్గుపడకుండా తన తప్పును ఒప్పుకునే వారిని, తిరిగి ఆ తప్పును చేయకుండా ఉండేవారిని దావీదును తప్ప మరి ఎవ్వరిని మనము చూడలేము. దావీదు రహస్యముగా సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. ఎందుకంటే బహిరంగంగా అభిషేకించుట వలన సౌలుకు దావీదుకు శత్రుత్వం ఏర్పడుతుంది. అట్లు చేయుట దేవుని ఉద్దేశం కాదు. దావీదు రాజుగా దేవుని చేత ఏర్పరచబడ్డాడు. అందుకే ముందుగానే సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. అనుకూల సమయం వచ్చే వరకు దావీదు రాజ్యం కొరకు ఆశపడలేదు. దావీదు గొల్యాతును చంపిన తర్వాతనే దావీదు గురించి సౌలుకు తెలిసింది. సౌలు దావీదును ద్వేషించుటకు స్త్రీలు పాడిన పాటలే కారణమాయను. నాటి నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాను. అసూయ, ద్వేషము సౌలు హృదయంలో దహించి వేశాను. సౌలు దావీదును చంపడానికి 17 సార్లు ప్రయత్నించాడు. కానీ దావీదుకు సౌలును చంపే అవకాశం 2 సార్లు వచ్చినను దేవుడు అభిషేకించిన రాజును చంపడానికి నిరాకరించాడు. దావీదు నీతి, న్యాయబుద్ధి, ఔదార్యము, ఆత్మీయ తీవ్రత, విశాలత, ఆయన ఆశయములు ఎంతో ఉన్నతమైనవి. దావీదు అనేక విషయములలో క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. దావీదు అభిషక్తుడు, రాజు, యాజకుడు, ప్రవక్త, దేవుని ప్రతినిధి, మానవుల ప్రతినిధి. అలాగే క్రీస్తు కూడా. దావీదు వంశం నుండే మన రక్షకుడు యేసు ప్రభు జన్మించాడు. దావీదు సింహాసనం నుండి మన ప్రభు మనను పరిపాలించుటకు రాబోతున్నాడు. చివరిగా దేవాది దేవుడే దావీదు గురించి సాక్ష్యమిస్తున్నాడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అలాంటి సాక్ష్యము మనం కూడా కలిగి ఉండలాగున ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.